నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిషా నుంచి హైదరాబాద్కు వరంగల్ గుండా తరలిస్తున్నటువంటి ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 85 లక్షల విలువైనటువంటి 338 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. గంజాయి ఇచ్చిన వాళ్ళతో పాటు గంజాయికి సంబంధించినటువంటి తీసుకునే వాళ్ళకి సంబంధించి వీళ్ళంతా కూడా పరారీలో ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. హన్మకొండలోని పెద్దమ్మగడ్డ దగ్గర ఉన్నటువంటి సమాధుల గడ్డ ప్రాంతంలో అక్కడ భూ కబ్జాదారులు తిరిగిపోయారు. అక్కడ ఉన్నటువంటి సమాధులను తొలగిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలన్నీ కూడా ఆందోళన చేశాయి. ఈ ఆందోళన క్రమంలో ఓ వ్యక్తి తమ అమ్మకు సంబంధించినటువంటి సమాధిని తొలగించారని చెప్పి ఆత్మహత్య యత్నం చేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతానికి అతని ఆరోగ్యం అయితే నిలకడగానే ఉందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు పోలీసులు రక్షణగా ఉండాల్సిన పోలీసులే భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలన్నీ కూడా ఆరోపిస్తున్న క్రమం అయితే మనకు కనిపిస్తూ ఉంది. హైకోర్టులో కేసు ఉన్నప్పుడు ఎలా సమాధులను తొలగిస్తారన్న అంశం కూడా అక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలన్నీ కూడా లేవనెత్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.